మెదక్ ఘటనలో కత్తిపోట్లకు గురై హైదరాబాద్ మియాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గో సంరక్షకుడు అరుణ్ రాజుని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. గోవులను తరలిస్తున్నారని గో సంరక్షకులు పోలీసులకు సమాచారం ఇస్తే మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువధపై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. మెదక్లోని ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గో సంరక్షకులపై దాడి జరిగితే ఇప్పటి వరకు దాడి చేసిన వారిని పట్టుకోకుండా హిందువులని అరెస్టు చేశారని సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే జరిగే పరిణామాలకు ఎస్పీ బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. మెదక్ ఎస్పీ గతంలో పింక్ ప్రభుత్వానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పట్టించుకోలేదు. పైగా ఇష్టం వచ్చినట్లు ఎస్ఐ మాట్లాడారు. మెదక్ టౌన్లో 144 సెక్షన్ ఉందని డీజీ చెబుతున్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ఎంపీని నేను, ఖచ్చితంగా మెదక్ వెళ్తాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. మీరు భయపడితే భారత రాజ్యాంగానికి, ప్రజలకు భయపడాలి. 3 రంగుల జెండాకు కాదు. హిందువులను మాత్రమే అరెస్టు చేశారు. ఘటనకు బాధ్యులైన ముస్లింలను వెంటనే అరెస్టు చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నిన్న మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు. ఉదయం 11:30కి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇస్తే మీకేం అవసరం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, మీరెవడు అని మాట్లాడతారు పోలీసులు. చదువుకొని ఉద్యోగానికి వచ్చినారా, ఇంకేమైనా సాకిరేవు పనులు చేసి ఉద్యోగానికి వచ్చినారా అనేది ఆ ఎస్ఐసిఐ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇంత జరిగి ఆస్తి నష్టం జరిగి కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు. మీ వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమనండి అని చెప్తాను. నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాను. చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన వేసుకుంటే బాగుంటుంది అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సుమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి, ఎట్లాంటి నిబంధనలు చేయాలని 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని విడుదల చేసింది. ఆ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించారు. ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా, అందులో దూడలు ఉన్నాయి కదా కోసుకోవచ్చు అంటాడు. ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా, మగ జంతువులను అయితే కోసుకోవచ్చు అని అంటాడు. ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఎవరినంటే ఈ ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి. కౌ స్లాటర్ యాక్ట్ ఏం చెప్తుంది, లేకపోతే కౌ స్లాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. చట్టాలను చదవకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసం పోస్టింగులు తెచ్చుకొని రాజకీయ నాయకులు చెప్పిర్రని ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తూ లా అండ్ ఆర్డర్ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీస్ మిత్రులకి నేను సవినయంగా చేసేటువంటి అపీల్ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇది పోయిన సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా, పోయిన సంవత్సరం కూడా బక్రీద్ పండుగ జూన్ నెలలోనే వచ్చింది. పోయిన బక్రీద్ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి కొన్ని గైడ్ లైన్స్ ని ఏం చెప్తుంది కౌ స్లాటర్ అనేటువంటి యాక్ట్కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది. మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ 2 లైన్లు చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ. అందుకని ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ మెదక్ టౌన్ సిఐకి, ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా. అంటే వాళ్ళ దృష్టిలో ఆవైతేనే కోయొద్దు, ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ కోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొంచెం తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేస్తా. తెలిసిన పోలీస్ మిత్రులు బాధపడొద్దు, తెలియని పోలీస్ మిత్రులు తెలుసుకోండి. ఎందుకంటే ఒక వకీలుగా, చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం, మిమ్మల్ని మంచికి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్గా నా బాధ్యత అనుకుంటున్నా. అంతేగాని ఫలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఫలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి ఎవరిని చంపినా మేము ప్రేక్షక పాత్ర వహిస్తామనేటువంటి మెదక్ ఎస్ఐ సిఐల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి
నిన్న సంఘటనకు పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కారణం కాదు.